బాలప్ప సేవ శ్రీ స్వామి సమర్థ అనుగ్రహం. బాలప్ప శ్రీ స్వామి సమర్థను ఎంతో భక్తితో సేవ చేసుకోవటం మరియు శ్రీ స్వామివారిని పూర్తిగా విశ్వసించి సర్వవేళలా శ్రీ స్వామిని నమ్ముకొని శ్రీ స్వామికి సేవ చేసేవారు బాలప్ప. అవకాశం వచ్చినప్పుడల్లా ఎట్టి సేవకైనను వెనుకాడక సర్వ విధాల సేవించేవాడు బాలప్ప. అది ఎలాగంటే ప్రొద్దున్నే శ్రీ స్వామివారికి స్నానం చేయించేవాడు. శ్రీ స్వామివారు ఉమ్మి వేసుకొనిన పాత్రను కడిగేవాడు. బాలప్ప స్వయముగా వంట చేసేవాడు. శ్రీ స్వామికి భోజనం పెట్టేవాడు. శ్రీ స్వామి పూజకై పూలు కోసేవాడు. శ్రీ స్వామివారి దర్శనమునకై వచ్చిన వారికి ఖర్జూరములు తెచ్చిపెట్టేవాడు. శ్రీ స్వామివారు ఊరిలో లేకపోయినప్పటికీ బాలప్ప నిత్యపూజను మరియు జప ధ్యానములను జరుపుకునేవాడు. ఒకసారి శ్రీ స్వామి సమర్థ అందరికీ ప్రసాదముగా ఖర్జూరం పంచుతుండగా అక్కడ ఉన్న బాలప్పకు ఇవ్వలేదుట. కొద్దిసేపైన తరువాత శ్రీ స్వామి సమర్థ 2 ఖర్జూరపు కాయలను బాలప్పకు ప్రసాదించి ఇలా అన్నారు: శ్రద్ధ ఓర్పు కలిగియుండు అని సూచించారు. బాలప్ప ఆ ఖర్జూరములను తినబోచుండగా శ్రీ స్వామివారు లాక్కొని వెళ్ళిపోయారు. షిరిడి సాయిబాబా వారు తన వద్దకు వచ్చిన భక్తులను 2 రూపాయలను దక్షిణగా అడిగేవారుట. నిజానికి వారు కోరునది రూపాయలు కావు, శ్రద్ధ సబూరి. బాబావారు కూడా తన భక్తులకు శ్రద్ధ సాబూరి కలిగి ఉండమని చెబుతూ ఉండేవారు. శ్రీ స్వామి సమర్థ అనుగ్రహం. బాలప్ప సేవను మెచ్చి మరియు బాలప్ప యొక్క శ్రద్ధ ఓర్పులను గమనించిన శ్రీ స్వామి సమర్థ బాలప్పను అనుగ్రహించారు. అది ఎలాగంటే శ్రీ స్వామి నోటి నుండి కలకండ తీసి మహాప్రసాదముగా బాలప్పకు ఇచ్చారుట. బాలప్పకు ధ్యానములో ఏకాగ్రత కుదరకపోవుట చేత స్వామివారిని వేడుకొనగా శ్రీ స్వామి సమర్థ బాలప్ప వీపుపై గట్టిగా కొట్టగా బాలప్ప వీపుపై శ్రీ స్వామి వేళ్ళు అచ్చుపడ్డాయి. అప్పటి నుండి అమోఘమైన స్థితిలో బాలప్ప ఉండి ధ్యానములో ఏకాగ్రత సంపాదించాడు. శ్రీ స్వామి సమర్థ బాలప్పకు ఒక తులసిమాల ఇచ్చారట. ఆ తులసిమాల వలన బాలప్పకు జప ధ్యానములు కుదిరాయి. బాలప్పకు శ్రీ స్వామివారి నిర్యాణం జరగక ముందు స్వామి సమర్థ బాలప్పను పిలిచి తన పేరును ముద్రించిన స్వర్ణ ఉంగరం అతని వేలికి తొడిగినారు. శ్రీ స్వామి సమర్థ బాలప్ప శిరస్సుపై చేతిని ఉంచి, నా రాజముద్రికను నీకిస్తున్నాను, నీకెప్పుడు ద్వారాలు తెరిచే ఉంటాయి, నా అధికారాన్ని నా శక్తులను యావత్ నీకిస్తున్నాను అని దీవించారు. శ్రీ స్వామి సమర్థ బాలప్పను ఆలింగనం చేసుకున్నారు. శ్రీ స్వామి సమర్థ మెడలో ఉన్న రుద్రాక్షమాలలో ఎవ్వరూ తీసేవారు కారని మనకు తెలుసు. అటువంటి మాలలో శ్రీ స్వామి సమర్థ స్వయముగా తన మెడలోని ఒక రుద్రాక్షమాలను తీసుకొని బాలప్ప మెడలో వేసినారు. స్వామివారు వారు వాడే చొక్కా మరియు ఒక కౌపీనాన్ని బాలప్పకు ఇచ్చారు. శ్రీ స్వామివారు ఒక జెండా కూడా బాలప్పకిచ్చారు. శ్రీ స్వామివారు తన నోటి నుండి ఆత్మ పాదుకలను
క్రక్కి బాలప్పకు ఇచ్చారు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. జై గురుదత్త.